బులెటిన్లో ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పాక్ ప్రతీకార చర్యకు పూనుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పాక్ చర్యను తిప్పికొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నేవీ అండర్లో విశాఖ విమానాశ్రయం ఉంది. విశాఖను డేగ కళతో తూర్పు నావికాదళం చూస్తోంది. సముద్ర తీరం వెంబడి శత్రు చొరబాటుదారులు రాకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా పెట్టారు. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా విశాఖలో నిర్వహించిన మాక్ డ్రిల్ సక్సెస్ అయింది. ఈ మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, పోలీస్, ఫైర్, వైద్య విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ, గంగవరం పోర్టుల వద్ద సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ నగరం మొత్తం కూడా నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉంది. కేంద్ర రక్షణ శాఖ ఆదేశాల తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి భారత వైమానిక దళం దాడికి సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పాక్ ప్రతీకార చర్యకు పూనుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఇక విశాఖలో పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేసినటువంటి ఆ దాడులు ఏవైతే ఉన్నాయో దాడుల నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆ నిఘానైతే పూర్తిగా భారతదేశంలో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 9 ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపై ఆ భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక దళం ఆర్మీతో కలిసి అయితే ఆపరేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 70 నుంచి 80 మంది ఆ ముష్కరులు కూడా పూర్తిగా హతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతీకార చర్యకు పూనుకునేందుకైతే పాక్ సిద్ధంగా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం అయితే కొంత సమాచారం అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టేందుకు కూడా పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా సన్నాయత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే భారత వైమానిక దళంతో పాటు ఆర్మీకి సంబంధించినటువంటి ఇద్దరు వీర వనితలు చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో ఆ పీఓకేకి సంబంధించినటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులు చేసి మెరుపు దాడులతో అక్కడ ఉన్నవారిని అయితే హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ పూర్తిగా కూడా యుద్ధ వాతావరణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉంటాయో ప్రధాన కేంద్రాల వద్ద నిఘాని పూర్తిగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే మాక్ డ్రిల్ ఉందో మాక్ డ్రిల్కి సంబంధించి 259 ప్రాంతాల్లో అయితే దానికి సంబంధించిన మాక్ డ్రిల్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే మాక్ డ్రిల్ జరిగిందో పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రానున్న కాలంలో ఏవైనా దాడులు కానీ లేదా విపత్కర పరిస్థితులు ఎదురైతే మనం ఏ విధంగా రక్షించుకోవాలనే అంశం పైన నిన్న జరిగినటువంటి మాక్ డ్రిల్ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి మాక్ డ్రిల్లో యావత్తు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఏర్పాటు చేసినటువంటి 2 ప్రాంతాల్లో ఏదైతే మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారో మాక్ డ్రిల్ కూడా పూర్తిగా సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారో అధికారులు చెప్పినట్టు విధంగా ఆ తూచా తప్పకుండా పాటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ కూడా ఆ తీవ్ర ప్రతీకార చర్యకు పూనుకుంటామంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎక్కడైతే ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో గట్టి నిఘాని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అయితే యోచిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి తూర్పు నావికాదళం కూడా వాటినన్నింటిని కూడా తిప్పికొట్టేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో జరిగినటువంటి కార్గిల్ వార్ ఏదైతే ఉందో కార్గిల్ వార్ ద్వారా ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతానికి సముద్ర మార్గం ద్వారా చొరబడుతూ వచ్చి విశాఖను అయితే నాశనం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా పూర్తిగా గాజీనైతే తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సముద్ర అంతర్భాగంలోనే పూర్తిగా గాజీనైతే కలిపేసినటువంటి కుర్సురా కూడా మనం వెనకే ఉంది చూసుకోవచ్చు. ఈ సబ్మెరీన్తోనే పూర్తిగా గాజీనైతే ఆ చిత్తుగా ఓడించిన పరిస్థితి కనిపిస్తుంది. అది దాని శకలాలు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి భారతదేశానికి సంబంధించి కానీ పాకిస్తాన్ మధ్య సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఏ క్షణంలోనైనా సరే వారు దాడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పోర్టులు ఏవైతే ఉంటాయి ఇటు విశాఖ పోర్టుతో పాటు అలాగే గంగవరం సంబంధించినటువంటి 2 పోర్టుల వద్ద కూడా సిఎస్ఎఫ్ భద్రతా దళాలు అయితే గట్టి నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖ సముద్ర తీరం వెంబడి కూడా కోస్ట్ గార్డుకి సంబంధించినటువంటి దాని షిప్స్ ఏవైతే ఉంటాయో వారంతా కూడా
ఆ రాత్రి పగలు నిద్ర లేకుండా కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సముద్ర తీరం వెంబడి ఉండడంతో సముద్ర ప్రాంతం నుంచి ఎవరైనా సరే చొరబాటుదారులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే విశాఖకు వచ్చి అక్కడ అల్లర్లు సృష్టించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డ్యాగ కళ్ళతో కూడా కాపలా కాస్తున్న పరిస్థితి ఉంది. దీని అయితే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే ఆ డ్యాగా ఏదైతే ఉందో ఐఎన్ఎస్ డ్యాగా ద్వారా 24 గంటలు కూడా అవలీలుగా ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా కూడా వైమానిక దళాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ ఉందో విశాఖ ఎయిర్పోర్ట్ ఇప్పటికే నేవీ అయితే వారి అండర్లోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో పూర్తిగా కూడా భద్రతను పెంచి వచ్చి వెళ్ళే వారి జాడలు ఏవైతే ఉన్నాయో దానిపైన పూర్తిగా నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అలా విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్ కానీ లేదా ఆలయాలు కానీ మరికొన్ని రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులంతా కూడా డ్యాగ కళ్ళతోనే కాపలా కాస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే పూర్తిగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి అవకాశం రాకుండా ముందస్తుగానే దేశ భద్రతను అయితే దృష్టిలో పెట్టుకొని ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే ఆ పూర్తిగా కూడా అన్ని ప్రాంతాల్లో నిఘాని గట్టిగా పూర్తిగా ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేంద్ర రక్షణ శాఖ నుంచి కూడా ఉన్న ఆదేశాలు రావడంతో నిన్న జరిగినటువంటి మాక్ డ్రిల్ ఏదైతే ఉందో మాక్ డ్రిల్లో పూర్తిగా ప్రజలంతా కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఎంతకైనా తెగించేటటువంటి అవకాశం ఉంది. ఏ ప్రాంతం నుంచి అయినా సరే దాడులు చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే చూసుకుంటే విశాఖ నేవీకి సంబంధించినటువంటి తూర్పు నావికాదళానికి సంబంధించినటువంటి షిప్స్ అన్ని కూడా నడి సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణాన్నైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా లేదా ఎటువంటి ఆపత్కాల సమయం ఏమైనా రావచ్చు, వెంటనే వారంతా కూడా తిప్పి కొట్టేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో విశాఖకు సంబంధించినటువంటి ఐఎన్ఎస్ డ్యాగా కానివ్వండి లేదా తూర్పు నావికాదళానికి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ సర్కార్, ఐఎన్ఎస్ కళింగ, ఎన్ఎస్డిఎల్ ఇలాగే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగిన మాక్ డ్రిల్తో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నిఘా అంతా కూడా ఏర్పాటు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్